హలో అండి, వెల్కమ్ టు ఎన్ రూట్ టు ఫుడ్ ట్రిప్. చల్లగా వర్షం పడుతుంటే వేడి వేడి ఆనియన్ పకోడీ తింటే ఎలా ఉంటుందండి కాంబినేషన్? భలే ఉంటుంది కదా. అలా మనకి తినాలనిపించినప్పుడు ఈజీగా మన ఇంట్లో ఉన్న వాటితోటే ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే ఆనియన్ పకోడీ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ చిల్లీ పేస్ట్ తయారు చేద్దాం. దానికోసం ఒక 6 చిల్లీస్ తీసుకోవాలి. నేను కట్ చేసుకున్న అల్లం 1 స్పూన్ తీసుకుని దాన్ని గ్రైండ్ చేయాలండి. పేస్ట్ అవుతుంది, అది పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసుకోవాలండి. ఆనియన్స్ ఇలా సన్నగా బారుగా కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ కట్ చేస్తున్నాను. 3 ఆనియన్స్ వాడుతున్నాను ఇప్పుడు పకోడీకి. ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్లో 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బియ్యపిండి అండ్ ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలతో, ఆ పేస్ట్ వేయాలి. కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం కరివేపాకు. వన్ అండ్ హాఫ్ కప్ శనగపిండి. ఇవన్నీ వేసాక బాగా కలుపుకోవాలి. శనగపిండి, ఉప్పు అవన్నీ ఆనియన్స్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకూడదండి, కొంచెమే వేయాలి. ఎందుకంటే బ్యాటర్ అనేది థిక్గా గట్టిగానే ఉండాలి, పల్చగా ఉండకూడదు. ఇప్పుడు కొంచెం వామ్ వేయాలి. వామ్ వేసి మొత్తం మళ్ళీ కలిపేసుకోవాలి. అది కన్సిస్టెన్సీలో ఉండాలి, బాగా పల్చగా ఉండకూడదు, గట్టిగానే ఉండాలి. బ్యాటర్ చేసేసుకున్నాక వేడి ఆయిల్లో మనం పకోడీలు వేయాలి. ఇదైతే రౌండ్గా ఏం కాదు, పర్టికులర్ షేప్ అంటే ఏం లేదు, జస్ట్ చేతితో తీసుకుని అలా వేసేయడం. వీటిని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపాలి. హై ఫ్లేమ్లో పెట్టి వేపకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. బాగా ఎక్కువ వేపకండి, ఎక్కువ వేపితే మళ్ళీ చేదొచ్చేస్తాయి. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేపి తీసేస్తే సరిపోతుంది. అంతే అండి, క్రిస్పీ అండ్ క్రంచీగా ఉండే ఆనియన్ పకోడీ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే.